అమ్మని మభ్యపెట్టి వల్లవ గృహనవనీతములెల్లను భక్షించి వచ్చి ఎరుగని భంగిం తల్లిగదిసి చిట్టాడుచు అల్లనచను బొవ్వ పెట్టు అవ్వాయనుచున్. అందరిళ్లలోకి వెళ్ళిపోయేవాట. ఇప్పుడు అమ్మ ఇంకా నమ్మేసింది కదా, అందుకని వెళ్ళిపోయి గబగబా అన్ని ఇళ్లలో ఉన్న వెన్న నెయ్యి అన్ని తినేసేవాడు. తినేసి ఆయనది ఏం సామాన్యమైన పంచండి, అందులో అన్ని లోకాలు ఉన్నాయి. అమ్మ నమ్మకుండా ఉండాలని మూతంతా తుడిచేసుకునేవాట. బయటే శుభ్రంగా ఆడుకుని వచ్చిన వాళ్ళు ఆ మట్టి అవి చేతులకి ఒంటికి బాగా పూసేసుకుని బయటే ఒరే గుప్చెప్ ఎవరు చెప్పకండి అనేవాడు అని ఆ ఆకులకి అలమలకి తుడిచేసేవాడు. ఆవులకి రాసేసేవాడు ఆ వెన్న నెయ్యిని. రాసేసి ఇంట్లోకి వస్తూనే ఒంటి తలుపులు అవన్నీ మధ్యలో ఇలా అడ్డంగా ఉండి ఆ తలుపు ఇలా తోస్తా, అమ్మ ఆకలేసేస్తోందమ్మా బువ్వ పెట్టమ్మా, అమ్మ నాకు బువ్వ పెట్టమ్మా అంటూ ఇంట్లోకి వచ్చేవాడు. అమ్మ అనుకునేది పాపం ఎంత ఆకలేస్తుందో, ఇందాక ఎప్పుడో పాలు తాగి వెళ్ళిపోయాడు పిల్లాడు, చెప్పి దానన్నా బువ్వ పెడతాను అని చెప్పి నీ కోసం పప్పు వండాను, నీ కోసం చక్కెర పొంగలు వండాను అని అన్ని కూర్చోపెట్టి కలిపి నోట్లో పెడితే కథ చెప్పు తింటాననేవాడు. మళ్ళీ ఇదోటి లంచం, ఓ కథ ఏదో. అప్పుడు స్వామి మత్స్యావతారం ఎత్తారు అంటే ఏమీ తెలియని వాళ్ళ అంటూ గుటుక్కు గుటుక్కు గుటుక్కుని మింగేస్తే అంతా పెట్టేసి ఏ గొల్ల కాంతలో వచ్చి చూసేశారేమోనని ఆవిడికి బెంగ. ఆఖరణ ముద్దులా ఉప్పు తీసేసి ఇరుగు దిష్టి పొరుగు దృష్టి వాళ్ళ దృష్టి వీళ్ళ దృష్టి అన్ని పటాపంచలు అయిపోవాలని తీసుకెళ్లి వీధిలో పారేసి నాన్న మూతి కడిగేసుకొని మూతి కడిగేసి కాసేపు బొజ్జ పైకొచ్చింది దృష్టి తగులుతుంది అందుకని చెప్పి పై వరకు కట్టేసుకుని పడుకో కాసేపు అని పడుకోబెట్టేసి ఏం చేసి వచ్చాడు, ఊళ్ళో వినాలని వినేసి వచ్చాడు. ఈ పిచ్చి తల్లి అనుకునేది పాపం నేను పెట్టిన బువ్వే తిన్నాడు బొజ్జ పైకి వచ్చిందని దృష్టి తగిలేస్తుంది అనుకునేది ఈవిడే. ఎంత నిజంగా ఇన్ని విన్యాసాలు చేశాడండి దశమస్కంధంలో. ఈలోగా రావలసిన వాళ్ళందరూ రాని వచ్చేశారు. శివరాత్రి నాడు భక్తులు గుడికి వచ్చేసినట్టు వచ్చేసారు అందరూ. వచ్చేస్తే ఆవిడ అనుకుంది ఏమిటి ఇంతమంది వచ్చారు ఇవాళ మధ్యాహ్నం మా ఇంటికి టీవీలో ఏమైనా సీరియల్లా ఏమిటి అనుకుని ఏమిటమ్మా మీ అందరూ వచ్చారు అని అడిగేది. అడిగేటప్పటికి పడుకోమంది కదా లోపల అని రెండని ఆవిడకి ఏం తెలిసి ఎందుకు వచ్చారో రండి కూర్చోండి అంది అమ్మలక్కాలి అని తను కూడా కూర్చుంటే ఆయన వచ్చి చక్కగా కృష్ణ పరమాత్మ అమ్మ నేను నీ దగ్గర పడుకుంటానమ్మా అని చెప్పి ఒళ్ళోకి వచ్చి పడుకుని ఎప్పుడూ అమాయకత్వం ఒకటి అమ్మ పవిట కొంగు తీసి వేలుకు చుట్టేసుకుని ఇలా నోట్లో పెట్టుకు చప్పరిస్తున్న వాళ్ళ మాట్లాడుతుంటే వాళ్ళ వంక అమ్మ వంక చూస్తుండేవాడు. మీరు చూద్దరుగా, నేను అబద్ధం చెప్పట్లేదు, పద్యాలు చూద్దరుగా మీరు. అలా పడుకుంటే అదో సంతోషం, కొడుకు ఒళ్ళో పడుకున్నాడని సంతోషంగా వచ్చిన వాళ్ళందరినీ ఏమిటమ్మా మీరందరూ ఇలా వచ్చారు అని అడిగింది. ఇంకా కంప్లైంట్ సెల్ మొదలు గ్రీవెన్స్ సెల్. ఈవిడికి ఆ సంగతి తెలియదు పాపం. ఇప్పుడు ఆ వచ్చిన గోపకాంతలందరూ చెప్తున్నారు. ఒక ఆవిడంది బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్టపక పకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచి అంబోజాక్షి. ఒక ఆవిడంది అమ్మా నువ్వేమిటో పెద్ద మా అబ్బాయిని పొంగిపోతున్నావు కానీ మీ అబ్బాయి ఎలాంటి పనులు చేస్తున్నారో తెలుసా, బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట. తల్లి పాలు లేకపోతే ఆవు పాలు పడతారు. బాలింతలు అయ్యో పిల్లాడికి పాలు పడదామని చెప్పి ఇంక సాయంకాలం అవుతోంది అనుకునే సమయంలో మీ పిల్లవాడు వచ్చి ఆవుల పాలు ఈ వీళ్ళకి దక్కకుండా దూడలు వదిలేసేవాడు. ఆ దూడలన్నీ వచ్చి శుభ్రంగా ఆవుల పాలు తాగేస్తుంటే ఎదురుగుండా చెట్టు కొమ్మ ఎక్కి కూర్చుని అయ్యయ్యో కృష్ణా దూడలను వదిలేసావా అని మేమందరం బాధపడుతుంటే చక్కగా నవ్వుతూ కూర్చునేవాడు చెట్లు ఎక్కి, మాకు దొరకడం. కాబట్టి బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్టపక పకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచే అంబోజాక్షి. ఇందులో మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే మీకు అర్థమైపోతుంది, అది పెద్ద విశేషం, దీని గురించి వివరణ అక్కర్లేదు. మీరు విన్నవాళ్ళు ఈ తప్పూర్వం చాలా మంది మనకి మన కుటుంబం వరకే మన కుటుంబం, నా కొడుకే నాకు కొడుకు, నా కూతురే నాకు కూతురు, ఈ భావన మనకుంటుంది. పక్కింటి వాళ్ళ అబ్బాయి తినలేదనుకోండి నాకేం కావాలి, వాళ్ళ నాయన గారు చూసుకోవాలనుకుంటాను. ఈశ్వరుడు ఆయన జగద్భర్త, ఈ లోకమంతటికి ఆయన తండ్రి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, రెండు పనులు ఏకకాలమునందు చేస్తున్నాడు. ఆవుదూడలంటే ఉపనిషత్తులు, వాటిని పోషిస్తున్నాడు ఈశ్వరుడు. ఉపనిషత్ జ్ఞానాన్ని పోషిస్తాడు. అందుకని దూడలు వదిలాడు. ఒకటి. రెండు, ఆవు దూడలు మాత్రం ఆ ఆవులు ఎక్కడికో వెళ్ళి గడ్డి తిని కుడితి తాగి పాలగా మార్చి మా దూడను వదులుతారు, మా దూడ పాలు తాగాలని ఎంతో సంతోషంగా ఆరైపోతే మీరు ఎప్పుడైనా పశువుల కొట్టాల్లో చూడాలి, ఆ దూడలు కట్టుకొయ్యల నుంచి ఇలా ఇలా గుంజుకుంటుంటాయి. ఆ తల్లుల వంక చూసి వదిలిపెట్టమని తొందరగాను అంబే అంబే నరుస్తుంటాయి. అవేమో అంబా అంబా అని ఆ గడ్డి తినకుండా
ఈ దూడల వంక చూసి తొందరగా వచ్చేయమని దీనికో కట్టు దానికో కట్టు పాపం అది ఊడదీసుకు రాలేదు. ఆ చిన్ని దూడలైతే ఇలా మడకి ఉరేసేసుకున్నట్టుగా ఇలా ఉంటాయి. అంటే అది ఊడిపోతుందేమో అమ్మ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళిపోదామని. ఆఖరికి ఆ యజమాని వస్తాడు. వచ్చి ముందు ఆవు దగ్గరికి వెళ్ళడం, దూడ దగ్గరికి వెళ్ళి ఆ దూడ మెడలో ఉన్నటువంటి ముడు వదిలేస్తాడు. వదిలేయగానే దూడ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అమ్మ దగ్గరికి. మీరు అసలు ఆ సన్నివేశం చూడాలండి. ఎంత పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందంటే చెంగున గెంతుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అమ్మ పొదుగులో మూతి పెట్టేసి 3 మాటలు గబ గబ గుద్దేసి ఆ శిరాన్ని ఇలా నోట్లో పెట్టుకుని నాలికి ఇలా మడత పడేటట్టుగా పట్టుకుని చప్పరించి తాగుతుంటే ఆర్తితోటి ఇలా నురగలు వస్తుంటాయి. అంత తాగుతుంటే పొంగుతో ఆవిలా పక్కకి తిరిగి దాన్ని నాలికతో నాకుతూ తన వాత్సల్యం అంతా దూడ మీద చూపించి పాలు వదిలేస్తుంది. 2 గుక్కలు ఇది ఇంకా ఆకలి తీరదు. మనం ఆ దూడను లాగేసి స్తంభానికి కట్టేసి వీడి గిన్నెలోకి పితికేస్తుంటాడు వీడి పిల్లాడి కోసం. దాని దూడ దాని పిల్ల కాదు, నీ పిల్లడు నీకు ఎక్కువ, దాని దూడ నీకు తక్కువ. కాని ఆ అరగంట ఆవు ఎంత క్షోభ అనుభవించిందో. ముందు అది కొంచెం కడుపు నిండిపోయిన తర్వాత దూడ కడుపు నిండా తాగింది. ఇంకింతకన్నా ఆవు దూడ ఎక్కువ పాలు తాగితే వాతం చేస్తుంది. అప్పుడు తెచ్చి కట్టి నువ్వు పాలు పెతుక్కో, ధర్మం అయిపోతుంది. ఏమో పాలన్ని ఇస్తుందో ఇవ్వదో, నా పిల్లాడికి ఉంటాయో ఉండవో, మిగిలితే దూడ తాగుతుంది, లేకపోతే ముందు నా పిల్లాడికి ఉండాలి. ఎంత క్రౌర్యం నీకు! ఈశ్వరుడికో ఆ ఆవు తన బిడ్డే, ఈ దూడ తన బిడ్డే, అందుకు ఆయన వదిలేడు. నువ్వు ఆయన్ని వంక పెట్టడం ఎందుకు? నువ్వా దొంగవి, ఆయన దొంగ. ఆయన దొంగ కాదు, నువ్వు దొంగ. నీ దొంగతనం దాచుకుని ఆయన ఎందుకు దొంగతనం చెప్తున్నావు నువ్వు చోరలీలా అని. ఎవరి దొంగ బ్రతుకు వాళ్ళకి బయట పెడుతున్నాడు స్వామి. అందుకని బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్టపక పకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచే అంబోజాక్షి పడతి నీ బిడ్డడు మా కడవలలో నున్న మంచి కాగిన పాల పడచులకు పోసి చిక్కిన కడవలపో నడిచే ఆజ్ఞ కలదో లేదో. ఇంకో ఆవిడంది ఎంత దెప్పి పొడిచిందో చూడండి. అంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ డిసిప్లిన్, నీకు అసలు క్రమశిక్షణ లేదమ్మా. మీ పిల్లడికి ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? ఏం చేశాడో తెలుసా? మా ఇంట్లో పాలన్నీ కుండల్లో ఎర్రగా కాచాం. అందులో గ్యాస్ స్టవ్ మీద గిన్నెలో కాచుకోవడం వేరు. ఎప్పుడైనా పల్లెటూరులో కుండలో పాలు పిడకల మీద కాచిన పాలు చూడాలి, ఏమి కమ్మతనమో ఆ పాలు, ఆ పెరుగు. అందుకని అటువంటి పాలు ఎర్రటి తెట్టు కడితే అట్లాంటి పాలు చక్కగా గోరువెచ్చగా ఉంటే పిల్లలందరినీ తీసుకుని చప్పుడు లేకుండా ఇంట్లోకి వచ్చేసి కుండలు ఎత్తేసి గుడుగుడు 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 పాలన్నీ తాగేసి పోని వెళ్ళిపోయాడా. ఆ కడవలన్నీ కింద బారేసి వాటిని తొక్కుకుంటూ అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయారు బోర్లించేసి. పాలు పోయే, కడవలు పోయే. ఇది ఎక్కడ పిల్లాడమ్మా? పడతి నీ బిడ్డడు మా కడవలలో నున్న మంచి కాగిన పాల పడచులకు పోసి చిక్కిన కడవలపో నడిచే ఆజ్ఞ కలదో లేదో. ఒకరికి పెట్టడమన్నది అసలు లేకుండా ఎప్పుడు తన కోసమే దాచుకునే వాళ్ళ ఇంట్లో ఐశ్వర్యాన్ని ఈశ్వరుడు ఎలా తీసేస్తాడో ఎవరికీ తెలియదు. సిరిగా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరిగా పోయిన పోగును కరిమింగిన వెలగ పండు కరణిని సుమతి. ఏనుగు వెలగపండు మింగుతుంది, ఎలా మింగిందో అలా బయటకు వదిలేస్తుంది. అదేటో వెలగపండు కన్నం కూడా లేదు, అయ్యయ్యో లోపల గుజ్జు జీర్ణం అవ్వలేదని పగల కొడితే లోపల ఇంత ఉండదు, జీర్ణం అయిపోతుంది. ఎలా జీర్ణం చేసింది పగలకుండా డిప్ప? ఏనుక్కి తెలియాలి. ఇలా పెట్టడం రాని ఇంట్లోంచి అలా తీసుకెళ్లిపోవడం లక్ష్మీదేవిని నారాయణుడికి తెలుసు. నిశ్శబ్దంగా తీసుకెళ్లిపోతాడు. అందుకే కడవల్ని కూడా తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ఆ ఇంట ఉన్న వాళ్ళని కూడా తొక్కి అవతల పారేశాడు సుమా. కాబట్టి ఇలా పెట్టడం నేర్చుకో, నీ జీవితం వృద్ధిలోకి వస్తుంది. ఇలా నువ్వు ఏది పెట్టావో అదే నీకు ఆస్తి, అది నిన్ను కాపాడుతుంది, ఆ పుణ్యం. కాబట్టి పుట్టి పుట్టడు నేడు దొంగిలబోయి వారిల్లు సొచ్చి కడవలు అందక పీటలు రోలు ప్రోవిడి ఎక్కి చేపెట్ట జాలక కుండ కిందొక పెద్ద తూటురరించి నీ పట్టి మిగడపాలు చెరలు పట్టి త్రావెతలోదరి. కొంచెం ఈవిడి ఎవరికో కాస్త తెలివైంది. అప్పటికే తెలుసుకుంది దొంగతనాలు చేస్తున్నాడు, కృష్ణుడు వచ్చేస్తున్నాడు, కింద పెడితే తాగేస్తున్నాడు, కుండల పగల కొట్టేస్తున్నాడు. అందుకని కోడల్ని పిలిచి చెప్పింది, కింద పెట్టకు, పాలు కాగే వరకు అక్కడే ఉండి తోడు పెట్టేసి ఉట్టి కట్టి పైన పెట్టి, ఇంతే ఉంటారు కదా, అందరు గొడవలేదండి. కట్టేసి హాయిగా పడుకున్నారు. పడుకుంటే రానే వచ్చేసాడు. చూశాడు, అమ్మా ఎంత తెలివైందనివే,
నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ఎక్కడ పెడితే మాత్రం ఈశ్వరుడు ఐశ్వర్యం తీసేయాలనుకుంటే నువ్వు ఎక్కడ పెడితే మాత్రం తీలేడండి. అందుకని ఆయన ఎక్కడున్నా వెన్న తింటాడు, రెండో అర్థం ఆ భక్తిని. కాబట్టి పీటలు, రోలు, ప్రోవిడి, రోళ్లు పీటలు వేశాడు. ఎక్కి చేపెట్టజాలక చెయ్యి అందలేదు. అందుకని ఆలోచించాడు, ఏం చేయడం రా, ఇన్నేసినా ఇంకా అందట్లేదు, పక్కింట్లోంచి వేరే మెటీరియల్ తేవక్కర్లేదు, ఇంట్లో ఉన్నది చాలు. కాబట్టి ఏం చేద్దాం అనుకున్నాడు. ఓహో, ఒక ఆలోచన చేస్తే పోలా, గొడవ వదిలిపోతుంది, చెయ్యి పెట్టడం తినడం ఎందుకు, కింద ఒక అన్నం పెట్టేస్తానని ధారాపాత్రకి పెట్టినట్టు ఒక అన్నం పెట్టాడు. చక్కగా కారిపోతుంది వెన్న. రెండర ఫాల్ ఇన్ లైన్ అన్నాడు. ఒకరి తర్వాత ఒకడు వచ్చి చక్క చెరలు పట్టి త్రావె తలోదరి. తలోదరి అంటే మళ్ళీ ఎంత దెప్పి పొడిచారో తెలుసా అండి. నీ కడుపు పైకి కనపడదు కానీ ఇంత తిండి తినేసే పిల్లాన్ని ఎక్కడికన్నావమ్మా అని. ఎంత తినేస్తున్నాడమ్మా, ఇలా చారలు పట్టి తాగేస్తున్నాడు, వెన్నా పాలును తినేశాడన్నారు. ఇంకొక ఆవిడ ఏం చేసిందో తెలుసా అండి, ఇది భాగవతాంతర్గతం కాదు, నాకు చాలా ఇష్టం ఆ విషయం, అందుకు తరచు ప్రస్తావన చేస్తుంటాను. ఇంకొక ఆవిడ అనుకుంది, ఉట్టికి కట్టేస్తే ఇలా కుండలకి కన్నాలు పెట్టి తింటున్నట్ట, కాబట్టి ఉట్టికి పెట్టి ఉట్టి చుట్టూ గంటలు కట్టేయండి, వచ్చి ముట్టుకున్నాడో గనగన 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 మోగుతాయి, లేచొచ్చి పట్టుకుందాం కృష్ణుడు అన్నారు. అంటే ఆయన ఏం చేశాడు, పీటలేశాడు, రోళ్ళు వేశాడు, ఇలా ముట్టుకోబోయాడు, గంటలున్నాయి. ఆయన చరాచర జగత్తునంతటిని శాసించగలిగిన వాడు. అందుకని ఆయన అన్నాడు, ఓ గంటలారా మీరు మ్రోగకుడు అన్నాడు. అన్నాయి గంటలు. వెంటనే చక్కగా అందులోంచి వెన్న తీస్తున్నాడు, పిల్లలందరికీ పెట్టేశాడు, అందరూ తినేశారు. ఓ దోషుడి మిగిలింది. ఆఖరణ ఆ దోషుడి చూసి ఇలా నోటి దగ్గర పెట్టుకున్నాడు, అంతే ఇలా పెదివికి తగిలింది, గంటలన్నీ గనగనగనగన మోగిపోయి. అరే ఇంతసేపు ఊరుకున్నారు, ఎందుకు మోగారన్నాడు. ఏం చెయ్యమంటావు, నైవేద్యం పెట్టేటప్పుడు గంట కొడతారు అలవాటు, నోట్లో పెట్టుకున్నావు మోగేశామన్నాయి. పారిపోయాడు బయట. కాబట్టి ఏమైపోయింది అంటే ఈశ్వరుడు ఎంత దాచినా ఆ వెన్నని తినేశాడు. వారిల్లు సొచ్చి కడవల దౌరంబుగనేయి త్రాగితుదనా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికిది పెద్ద వాదయ్య సతీ. ఇదో కంప్లైంట్. అమ్మా మా ఇంటికి వచ్చి వెన్న నెయ్యి తినేశాడు. పోని తినేసిన వాడు ఊరుకున్నాడా? ఎంత ఇదిగా ఉంటుందంటే, వెనకటికి నేను ఒక ఆయన్ని చూశాను, ఏదో మనిషికో 20 రూపాయలు 30 రూపాయలు వేసుకుని ఓ 40 మంది కలిసి ఓ 1000 రూపాయలు పెట్టి ఏదో వెండి గిన్నె కొన్నారు. కొని ఆ 40 మంది పేర్లు ఏమంటారు ఆ గిన్నె మీద ఎవరికో ఇవ్వడానికి. వాడు అంటాడన్న 1000 రూపాయల గిన్నె మీద 40 పేర్లు ఏంటంటే పట్టమంటాడు. అంటే అయితే సిహెచ్ కోటేశ్వరరావుని సిహెచ్కే రావు చేసేద్దాను రా, పి జనార్దన్ రావుని పీజే రావు చేసేద్దాను రా అంటాడు. అని మొత్తం మీద ఈ 40 పేర్లు వెండి గిన్నె మీద ఉండాలని. ఎందుకంటే రాకపోతే ఎవడిచ్చాడో ఎలా తెలుస్తుంది, ఇచ్చేవాడు ఎవడో వాడు ఉంటాడు పెద్ద, వాడే ఇచ్చాడు అనుకుంటే ఈ 39 మంది వచ్చి పడి తినేసి వెళ్ళిపోయారు అనుకుంటాడేమో. 40 పేర్లు దాని మీద ఉంటే ఆ తర్వాత ఆయన లైట్ కింద కూర్చుని గిన్నె తిప్పుకు చూసుకోవాలన్నమాట. అందుకని అంత చిత్రంగా ఉంటుంది ప్రపంచం. అందుచేత దేవాలయమే కాబట్టి ఇక్కడే చెప్పించాడు భాగవతం పరమాత్మ, లేకపోతే ఎందుకు చెప్పిస్తాడు. కాబట్టి ఆయన అక్కడికి వచ్చి పరమాత్మ ఆ కుండల మీద పేర్లు ఉంటాయి, ఏ ఇంటి వాళ్ళ పేర్లు ఆ ఇంటి మీద, ఆ వెన్న తినేసి వెళ్ళిపోలేదు. కొన్ని ఇళ్లలో ఈ ఇంట్లో కుండ పట్టుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వాళ్ళు లేచి వచ్చి మా ఇంట్లో వెన్నంతా పోయింది, నెయ్యి అంతా పోయిందని పక్కింట్లో కనపడ్డాయి కుండలు. అన్నా మీరే పట్టుకుపోయారు మా కుండలని వాళ్ళు వీళ్ళు జట్టి ఆడుకుంటున్నారు, మేమెక్కడ పట్టుకొచ్చాం, మాకెందుకు కర్మ, ఎవరు పట్టుకొచ్చాడో మాకేం తెలుసా. ఈయన ఎదురుగుండా వీధిలో రోడ్డు మీద ఆవుల్ని చక్కగా గడ్డి పెట్టి తోవుకుంటున్నట్టుగా విన్నవుకుంటున్నాడు. ఎందుకు ఈ లీల అంటే ఒక్కొక్కడికి అహంకారం. పక్కన ఒక పేదవాడు అన్నం లేకుండా సొమ్మసిల్లి పడిపోయినా తాను మృష్టాన్న భోజనం చేసి పట్టించుకోకుండా వెళ్ళిపోగలడు ఒక్కొక్కడు. ఎందుకంటే నిర్దయ. అయ్యో వాడాకలి నా ఆకలి ఒకటే, పోన్లే వాడికి నాతో సమానంగా మృష్ణాన్న భోజనం పెట్టకపోవచ్చు, విషయ పట్టాడు అన్నం కాస్త అతనికి పెట్టు అనలేడు. ఇలాంటి వాడి ఐశ్వర్యాన్ని తీసేయడమే కొండ ఇక్కడ పెట్టడం. రేపు పొద్దున్న ఈ పుర్రే ఇక్కడ పుట్టింది అనుకోండి, వాడి బతుకేమిటి? ఈ పుర్రె ఇక్కడికి రావచ్చుగా ఆయన తలుచుకుంటే. కాబట్టి పేదవాణ్ణి చూసి పరిహాసం చేస్తే నీ పుర్రె అక్కడ పెట్టగలను, ఆ పుర్రె ఇక్కడ పెట్టగలను, జాగ్రత్త సుమా. ఒక పాఠం నేర్పాడైన అని. వేలుపులట నాకంటెను ఏలుపు మరి ఎవ్వడనచు వికవికనగిమా వేలుపుల గోడపైనో హేలావతి నీత నూజుడెంగిలి చేసెన్. ఇదో చిత్రమైన లీల. ఇంకొక ఆవిడంది, ఆవిడకి భక్తి ఎక్కువ, ఆవిడ కర్మిష్టి. ఆవిడకి అంతా ఎంత భక్తి ఎంత కర్మ అంటే మడిబట్ట ముట్టుకున్నారో ఆవిడకి ఇంకా చాలా కోపం వచ్చేస్తుంది.
ఈ పూజ చేసుకునేటప్పుడు ఇంట్లో భర్త అయినా సరే ఉసే షుగరే కోమాలోకి వెళ్ళిపోతానే, 1 గంట అయిపోయిందే, ఇంత ప్రసాదం పెట్టవే, పోనీ అవసర నైవేద్యం పెట్టి చచ్చిపోతానే అన్నా సరే ఈశ్వరుడికి నైవేద్యం అవ్వాలి, మీకు పెట్టను అని ముందు నైవేద్యం. ఇది ఒక మౌఢ్యం ఉంటుంది కొంతమందికి. ఎంత చిత్రంగా ఉంటుందంటే ఈ మౌఢ్యం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంటుంది. కొంతమందిని చూస్తే నేను తరచు చెప్తుంటాను. ఒక ఉదాహరణ, నేను ఒకసారి శనివారం నాడు వెంకటాచలంలో అర్చనానంతర దర్శనం చేసుకుని ప్రసాదాల కౌంటర్ దగ్గరికి వచ్చి నాకు ఇచ్చిన ప్రసాదం తింటుంటే ఒక ఆవిడ వచ్చి ఆవిడకి ఇచ్చిన చక్కెర పొంగల్ నాకు ఇచ్చేశారు. నాకు చక్కెర పొంగల్ అంటే మహా ఇష్టం. అంటే నేను ఎవరిని తెమ్మని కాదు మహాప్రభు, అంటే ఆ చక్కెర పొంగల్ అంటే నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. నాకు ఆవిడ చక్కెర పొంగల్ ఇస్తే నేను చాలా సంతోషించి తీసేసుకున్నాను గబుక్కుని. కానీ అనుమానం వచ్చింది, అమ్మ మీరు తీసుకోరా అని అడిగాను. అడిగితే ఆవిడంది వాళ్ళ శనివారం నేను తిన్నది. వెంకటాచలంలో వెంకటేశ్వరుడి ప్రసాదం చక్ర పొంగలి ఆనంద నిలయంలో ఇస్తే ఇంకోటి ఉపవాసం పాడైపోతుందిట, చక్ర పొంగలి తిందట. ఏమనుకోవాలండి అంటే కొందరి బ్రతుకులంతే అనుకోవాలి. అంటే అది ఇంకా ఎంత మౌఢ్యం అంటే అసలు ఆ మౌఢ్యానికి అర్థం ఉండదు. ఒక్క మాట, ఈశ్వరుడు ఈ రోజు వెంకటాచలపతి తన చేతితో నేను ఇవి చేసిన ఉపవాసములకు మెచ్చి ప్రసాదముగా నాకు ఇది ఇచ్చాడు, అనుగ్రహం నాకు ఇవ్వాల్సి చేస్తున్న ఉపవాసమే పూర్ణాహుతి ఉపవాసం. అసలు అనుకున్న ఆవిడ తినగలిగితే ధన్యురాలు అయిపోయింది. నాకు నోట మాట రానిదే వెళ్ళిపోయింది, ఇది ఈశాను అనుకోండి, చక్ర పొంగలి వేరే విషయం. కాబట్టి వేలుపుల్లట నాకంటే నువ్వు ఇలాంటి మౌఢ్యాన్ని చూసి ఆయన పరిహాసం చేస్తున్నాడు. ఒక ఆవిడ చక్ర పొంగలెట్టింది, పులిహారెట్టింది, దేవుడికి కూడా పెట్టదో పట్టాన. అవన్నీ కప్పేసి ఓ స్తోత్రం మీద స్తోత్రం, ధ్యానం మీద ధ్యానం, ఒక్కొక్కళ్ళకు ఉంటుంది 46 స్తోత్రాలు చదవాలి. అందుకని ఆ 46 అయిపోయేంత వరకు ఎవ్వరికి అర్థం కావు 46 ఏమిటో. ఏం చదివిందో ఆవిడికి తప్ప ఈశ్వరుడికి కూడా తెలియదు. ఇలా విని సరస్వతీదేవిని తీసుకొచ్చి ఆవిడ ఏం చదువుతోందో చెప్పమ్మా అంటే సరస్వతీదేవి ఇలా విన్నా కూడా అర్థం కాదు. ఎందుకంటే విశ్వం ఒకటే తెలుస్తుంది మనకి. ఆ తర్వాత ఎప్పుడో వనమాలి గదీశాంగి అర్థం నీ లోపల వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆఫీస్ టైం అయిపోతుంది, 46 అయిపోవాలి. ఎందుకు 46? శ్రీరామ రామ రామే చిరమే రామే మనోరమే అనొచ్చు నీకంత టైం లేకపోతే. కానీ అలా అనరు. అలా అంటే కొంపలడిపోతాయంటారు. అదో వెర్రి, దానికి అర్థం ఉండదు. ఇంకా ఈశ్వరుడు కూడా మార్చలేడని నేను ఇదిగో పాపం కట్టుకోవాలి, మారుస్తాడే పోయే నాటికైనా. ఇలాంటి మౌఢ్యం అసలు ఎప్పటికీ మెట్టెక్కనివ్వదు. అది జారుడు మెట్టులా నాచు మెట్టులా లాగేస్తుంటుంది కిందకి. ఆ మౌఢ్యమునందు చిక్కు పడిపోయి ఉండిపోతారు. కాబట్టి కృష్ణుడు ఇలాంటి వాళ్ళను ఉద్దేశించి ఎంత చిత్రమైన లీల చేశాడో చూడండి. ఈవిడ కళ్ళు మూసుకుని ఓ చదివేస్తోంది స్తోత్రాలు. ఆయన వచ్చేసి చక్కగా కూర్చుని గడప మీద ఈ చక్కెర పొంగలి పులిహార అన్ని తినేసి కొద్దిగా మిగిలిపోయిన ఎంగిలంతా దేవుళ్ళ మూతులకి రాసేశాడు. రాసేస్తే ఈవిడ నైవేద్యం పెట్టుకుందామని లేచింది. లేచి గంట తీసి ఓం భూర్భువస్సువ ఇంకే భూర్భువస్సువ కూర్చుని ఉన్నాడు చక్కగా ఎంగిలి మూతితోటి చూస్తున్నాడు. ఇలా చక్కెర పొంగల్ చూసింది, ఆయన వంక చూసింది. అన్నన్నా ఎంత పని చేశావు, దేవుడికి మళ్ళీ ఆగిపోయింది. దేవుళ్ళ మూతులకుంది చక్కెర పొంగలి మెతుకులు. ఆవిడికి దేవుడు తిన్నా ఆయన మూతికి ఎంగిలి. అందుకని నువ్వేనా పూసేశావు అంది. ఆయన అన్నాడు, వేలుపుల్లట నాకంటే నువ్వు వేలుపు మరి ఎవ్వడనచు విక వికన్న గిమా వేలుపుల్ల గోడపైనో హేలావతి నీత నూజుడు ఎంగిలి చేసెన్. ఎంత నిజంగా ఎంత గొప్ప మాట అండి. నా ఎందు చాలా ప్రీతి కలిగిన వాళ్ళు వాళ్ళ ఇంటి గోడకి తీసుకెళ్లి అంటించేసుకున్నారు అనుకోండి, నన్ను నాకు ఎంత బాధగా ఉంటుంది. కొందరు ఇళ్లలో భగవంతుని ఎందు భక్తి ఎక్కువైపోతే గోడకి రాళ్ల కింద అంటించేస్తారు. అంతేకాని అయ్యో సింహాసనం దాంట్లో మూర్తి పెట్టి మనం పూజ చేద్దామని ఉండదు. గోడలకి పెంకులు కింద ఉంటారు ఈశ్వరుడు, గోడకు కట్టిన పిడకల్లాగా. ఇప్పుడు ఇంకో చోట ఏదో నువ్వు దర్శనానికి పెట్టుకుంటే వేరు పూజా మందిరంలోనా అది? Is it the way in which you are expected to worship the God? How silly it is. ఒక చిన్న సింహాసనం పెట్టి అందులో నువ్వు ఒక 2 మూర్తుల్ని పెట్టి పూజ చేయాలి. నువ్వు వాళ్ళకి రేపొద్దున్న ఎప్పుడైనా అభిషేకం చేయవలసి వస్తుంది. ఎలా చేస్తావు? గోడ మీద ఓ వాటర్ జట్టు పెట్టి కొట్టాలంతే. ఏమిటది? అది దానికి ఒక అర్థం ఉండదు. ఇలాంటి మౌఢ్యంతో పనులు అప్పుడే చెప్పేశాడు కృష్ణుడు. అందుకని పెంకుల మీద ప్రింట్ వేసేవాడు, దాన్ని అంటించుకునేవాడు. కాబట్టి ఇవి తీసుకొచ్చి ఆయన వాటన్నిటిగా గోడకి ఎంత స్పష్టంగా వాడారో చూడండి. పోతన గారు వేలుపుల్లట నాకంటే వేలుపు మరి ఎవ్వడనుచు విక వికన్న గిమా వేలుపుల గోడ పైనో హేలావతి. ఇది చెప్తుంటే యశోదాదేవి పకపక నవ్విందిట. ఓ వెరి నవ్వులు నవ్వేదానా, నీ అబ్బాయి పూసేశాడండి. ఎంత మౌఢ్యం వెలగొట్టే ప్రయత్నం చేశాడో చూడండి ఆయన. సరే, అందుచేత
బాబు నేను ఇది ఏదో లీల చెప్పాను కానీ రేపు పొద్దున నా చొక్కా పట్టుకోకండి మా ఇంట్లో ముందండి అని నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంటికి వెళితే మీరు మా పూజా మందిరంలోకి రాకండి అన్నారు సేవకుళ్ళు. అంటే నేను ఆశ్చర్యపోయాను, అదేంటంటే నేను స్నానం ఇవన్నీ చేశాను, అదేంటి నన్ను రావద్దంటున్నారు అన్నాను. అంటే మీరు ఉపన్యాసాల్లో చెప్పేవి కొన్ని మా ఇంట్లో ఉంటాయండి, మీరు అక్కడి నుంచి మళ్ళీ ఏ స్టేజ్ మీద చెప్తారేమో భయం అందుకుని చూడకండి అన్నారు. నాకు అదో చిన్న బలహీనత, స్టేజ్ మీదే గుర్తొస్తుంటాయి నాకు. అందుచేత ఎలా ఉంటుంది ప్రపంచం అంటే ఇలాంటి దాన్నే పరమాత్మ విమర్శించి చూపించారు. అది మార్చుకోమని కానీ కోటేశ్వరరావు చొక్కా పట్టుకోమని కాదు. కాబట్టి ఇంకొక చోటుకి వెళ్ళారు. వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి శుభ్రంగా ఉన్న వెన్న తినేసి కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి. ఇంకో చిత్రం ఏమిటో తెలుసా అండి, వారి ఇల్లు సొచ్చి కడవల దూరంబుగా నెయ్యి త్రాగి ఆ నెయ్యంతా తినేసి వెళ్ళిపోయే ముందు అత్త కోడలు కలిసి పడుకుని ఉన్నారు. ఆ కోడలి మూతికి నెయ్యి రాసి వెళ్ళిపోయారు ఆయన. పొద్దున్నే నిద్ర లేవగానే అత్తగారు కడవల వంక చూసుకుంది, నెయ్యి లేదు. కోడలు మూతి వంక చూసింది, నెయ్యి ఉంది. ఆసి ముచ్చ రాత్రి తినేసావా నెయ్యి అంతాను అని కోడలు పట్టుకుని చాలా కొట్టేసింది. ఎందుకంటే అది ఈయన నవ్వుతున్నాడు కిటికీలోంచి చూసి. అంటే అత్త కోడలకి నేర్పవలసినటువంటి గొప్ప ధర్మం ఒకటి ఉంటుంది. ఐశ్వర్యము దేని వల్ల పెరుగుతుంది? ఇంటికొచ్చిన మహాత్ముల్ని ఆదరించడంలో పెరుగుతుంది. ఆయన వచ్చినప్పుడు అత్తగారు ఇంటికి యజమానురాలెవరో ఆవిడే తీసుకెళ్ళి ఇవ్వాలి ఆయనకి. అయ్యా మీరు తీసుకోండి అని ఒక పండో ఫలమో ఇవ్వాలి. లేదా తర్వాత ఐశ్వర్యం ఎవరి వల్ల నిలబడాలి? కోడలి వల్ల నిలబడాలి. ఆ ఇంటి ఐశ్వర్యం కోడలకి నేర్పుకోవాలి. అమ్మా వారు వచ్చారు పెద్దలు, నువ్వు పట్టుకెళ్ళి కాఫీ లేకపోతే నువ్వు పట్టుకెళ్ళి కాసిన పాలి వారికి అని నేర్పాలి. అది నేర్పుకోలేదనుకోండి, ఇగో ఆయన వచ్చినప్పుడే తలుపేసేయకుండా కనపడుతుందేమో అని దాచేశారనుకోండి, కోడలకి ఇది అలవాటు అవుతుంది. ఇద్దరికి ఆఖరికి ఈ ఇటువంటి పిచ్చి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే వాళ్ళిద్దరూ కొట్టుకునే స్థితికి వచ్చి విడిపోతాయి సంసారాలు తప్ప ధర్మమునందు పూనిక ఉండదు. కాబట్టి అత్త కోడల్ని సంస్కరించుకోవాలి. తండ్రి దానం చేసేటప్పుడు కొడుకుని పక్కన పెట్టుకోవాలి. కొడుక్కి కూడా అలవాటై రేపు వృద్ధిలోకి వస్తాడు. అది మహాధర్మం. అది నేర్పారు స్వామి. అలాగే ఇమ్మగువ తన్ను వాకిట గుమ్మరుచో చీరి నిలుపుకొని పేరడగన్ కెమ్మోగి కొరికి వడిజన ఈ బాలుడు జగతిని మున్నిట్టి బిడ్డ చక్కంబడనే. ఇంకో ఆవిడంది, అమ్మ మా అమ్మాయి ఏమో వీధిలో నించుంది, సాయంకాలం నించుని చక్క తలనిండా పూలెట్టుకుని అలా నిలబడ్డం కూడా ఎంత హొయలుగా నిలబడిందంటే గడపకి ఇలా భుజం వాల్చి కుడికాలు మీద నిలబడి ఎడంకాలు ఇలా అడ్డంగా వేసి కృష్ణుల్లా త్రిభంగిలా నిలబడి ఆ జడిలా తిప్పుకుంటూ నిలబడి అలా వెళ్ళిపోతుంటే కృష్ణుని అబ్బాయి ఇలా అంటే ఆయన చాలా యువర్స్ మోస్ట్ ఒబీడియంట్లీ కింద ఉంటాడు. గవగబా ఇలా చేతులు కట్టుకుని లోపలికి వచ్చాడు. నీ పేరేమిటాయ్ అందిలా నిలబడి ఆయన చూశాడు. చూసి అన్నాడు ఇలా చెప్తానన్నాడు. ఆ ఇలా నించున్న ఆవిడ వంగింది. ఏమిటి అని ఇలాగా టక్కడి కింద పెదవి కొరికేసి వెళ్ళిపోయాడు పరిగెత్తుకు. కిమ్మోవి కొరికి వడిజన ఈ బాలుడు జగతిని మున్నిట్టి బిడ్డ చదువంబడనే. ఇలాంటి పిల్లలు ఎక్కడైనా ఉంటారా? ఎందుకమ్మా పేరు అడిగితే పెరిగి కొరికేది ఏంటి అంటే, మనకి కుమారీ శతకం అని పూర్వం ఒకటి ఉండేది. ఆడపిల్లలు ఎలా ప్రవర్తించాలి అన్నది ఇప్పుడు నేను చెప్తే నన్ను దెబ్బలెడతారేమో కానీ భాగవతం చెప్తున్నావు భయం ఏమిటి చెప్పేస్తాను. నిష్కారణంగా ఆడపిల్లలు అసుర సంధ్య వేళలో అలంకారం చేసుకుని బయట నిలబడి జడలు తిప్పడం, కనబడ్డ ప్రతివాణ్ణి పిలిచి ఏవో ఊసుపోని కబుర్లు చెప్తూ ఉండడం, ఇలాంటివి చెయ్యకూడదు. స్త్రీ వలన ధర్మం నిలబడుతుంది. ప్రవర్తన తెలియాలి. అలా వీధి గడపల దగ్గరికి వచ్చి నిలబడి వీధిలో వెళ్ళిపోయే వాళ్ళందరినీ పిలిచి వాళ్ళని నిలబెట్టి మాట్లాడడం అది చెయ్యకూడదు. నీ బ్రతుకు పాడైపోతుందని చెప్పడానికి అలవాటు మార్చుకో. కెమ్మో వికరికి వడజన ఈ బాలుడు జగతిని మున్నిట్టి బిడ్డ చక్కంబడనే. పైకి చాలా హాస్యాస్పదంగా ఉంటుంది లీల, లోపల గంభీరమైన అర్థం ఉంటుంది. చేబంతి తప్పెపడనని ఒకళ్ళింట్లోకి వెళ్ళాడు. ఎంత చిత్రంగా చెప్పాడంటే, యాండి ఆడుకుంటుంటే మా బంతి మీ గోడ దాటి లోపలికి వచ్చింది, తీసుకోవద్దా అండి అన్నాడు. అంటే అయ్యో అదేంట్రా అబ్బాయి తీసుకో అన్నారు. గేటు తీశారు, లోపలికి వెళ్ళాడు. చేబంతి తప్పెపడనని ప్రాబల్యము తోడ వచ్చి స్నానము చేయు. వాళ్ళ కూతురు స్నానం చేస్తోంది. స్నానం చేస్తుంటే ఆ అమ్మాయి స్నానం చేస్తూ గోడ మీద వేసుకున్నటువంటి చీర తీసుకుని పారిపోయాడు. బంతి తీసుకుంటానన్నవాడు. ఎందుకు అలాంటి పని చేయడం అంటే, చేబంతి తప్పెపడినని ప్రాబల్యము తోడ వచ్చి భవనము వెనుకన్.
ఆ భవనము వెనకాతల ఉన్నటువంటి స్నానాల గదిలో స్నానం చేస్తున్న ఆడపిల్ల యొక్క వలువలు తీసుకుని పారిపోయాడు. అది ఆ లీలలో. అంటే స్నానం చేసేటప్పుడు దానికి ఒక హద్దు ఉంటుంది. ఎందుకంటే సూర్యచంద్రాది గ్రహములు ప్రకాశిస్తున్నటువంటి సమయంలో ఒంటి మీద వస్త్రం లేకుండా దిగంబర స్నానం చెయ్యకూడదు. అది జలాధిదేవత అయినటువంటి వరుణుడి పట్ల అపచారం. ఇలాంటి తప్పు పనులు చేసేటటువంటి వాళ్ళకి ఒక పాఠం చెప్పడానికి ఆయన వస్త్రం తీసుకెళ్లిపోయాడు. ఒంటి మీద బట్ట కట్టుకుని ఉండాలి, స్నానం చేసేటప్పుడు కూడా ఏదో ఒక వస్త్రం ఉండాలి అన్న ఎరుకలేని నీకు వరుణుడి పట్ల అపచారం చేసే నీకు బట్టలు ఎందుకు అని బట్టలు పట్టుకుపోయాడు ఆయన. అది ఆ లీలలో ఉన్నటువంటి అంతరార్థం. దానివల్ల మనం ఒక ప్రయోజనాన్ని తెలుసుకోవాలి, ఒక మర్యాద తెలుసుకోవాలి. కొడుకులు లేరని వకసతి వగవగ తన్ను మగనిగా గైకొని కొడుకులు కలిగెదరనిపై పడినాడిది వినుము శిశువు పనులే తల్లి. వెళ్ళిన కొద్దీ కొంచెం కఠినంగా ఉంటాయి, మీరు విశాల హృదయంతో వినండి. ఎందుచేత అంటే ఆ లీలలు చాలా గొప్ప లీలలు, విని తీరవలసినటువంటి లీలలు. ఏదో ఆడవాళ్ళందరూ మధ్యాహ్నం భర్తలందరూ వెళ్ళిపోయారు, అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. పాపం అందులో ఒక కోడలు బయటికి వచ్చింది. వస్తే అయ్యో పాపం పెళ్ళైపోయి 3 ఏళ్ళో 4 ఏళ్ళో అయిపోయింది, కడుపున కాయలేదమ్మా ఈ పిల్లకి అని మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటుంటే బయటకు వచ్చినటువంటి కోడలు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని లోపలికి వెళ్లి కూర్చుంది. కృష్ణ పరమాత్మ చూశారు. గబగబా లోపలికి వెళ్లి ఆవిడ దగ్గరికి వెళ్లి నిలబడి, ఆ కొడుకులు లేరని ఏడుస్తున్నావా? మీ ఆయన్ని నమ్ముకుంటే కొడుకులేం పుడతారు, నన్ను మీ ఆయన్ని చేసుకో, పిల్లలు పుడతారు అన్నారు. వినడానికి చాలా కాఠిన్యంతో ఉంటుంది ఈ మాట, కానీ అసలు అంతరార్థం ఏమిటో తెలుసా అండి? సంతాన రహితముగా ఉండిపోవడానికి ఏదో ఒక భయంకరమైనటువంటి పాపము ఉంటే ఈశ్వరుడు సంతానమును ఇయ్యడు. పితృదేవతానుగ్రహం పోతుంది, దేవతల ఆగ్రహంతో వంశం వర్ధిల్లదు, ఆగిపోతుంది, పిల్లలు పుట్టరు. ఇప్పుడు ఈ పాపాన్ని ఎవ్వరూ తీయరు. ఎవరు తీస్తారంటే దయాళువు కనుక ఆ స్వామి కాళ్ళు గట్టిగా పట్టుకుంటే ఆయనే ఈ పాపం తీసి మళ్ళీ తల్లిని చేస్తాడు, తండ్రిని చేస్తాడు. అందుకే అన్నమాచార్యులు వారు పుట్టుగొడ్రాళ్లకు బిడ్డలిచే గోవిందుడే వేడుకొందామా, వెంకటపతి వెంకటేశ్వరుని వేడుకొందామా అంటారు. అందుకని అసలు నిజంగా సంతానం కలగకూడదని జాతకంలో ఉన్నా కూడా సంతానం ఈయగలిగినటువంటి ప్రభువు నన్ను భర్తని చేసుకో అంటే అర్థం ఏంటో తెలుసా అండి? పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం. ఈశ్వరుడున్నాడని నువ్వు నమ్ము. భర్త భార్య పిల్లలు కలగలేదని బెంగ పెట్టుకోకు, నన్ను లోపల నమ్మమ్మా, నీకు కొడుకు పుడతాడు, బెంగ పెట్టుకోకు అని ఆయన ఇచ్చిన అభయం లోకానికది. కాబట్టి వ్రాలగ వచ్చిన ఈ సతి చూలాలం తొలగమనిన చూలగుటకు ఏది మూలము చెప్పమన ఈ బాలుడు జగతిని మున్నిట్టి బిడ్డ చదువంబడినే. ఒక ఆవిడ అడిగింది, ఆవిడేదో 2 గర్భిణి, 9 నెలల గర్భిణి. ఆవిడ ఎవరు అడ్డొచ్చినా ఓ మీరు పడకండి అంటుంది. సహజం కదా. అలా ఉంటే కృష్ణుడు ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు. అందులో ఆయనకి ఎదురుకుండా ఇలా వేణు ఓడి పెట్టుకుని వచ్చేస్తున్నాడు. వచ్చేస్తుంటే ఆవిడ మీరు పడుకుంది అంటే టక్కన ఆగి ఎందుకు పడకూడదు అన్నాడు. ఇది ఆయన ఏమో అడిగితే మళ్ళీ ప్రశ్నేస్తాడు, ఎందుకు పడకూడదు అన్నాడు. ఎందుకు పడకూడదు ఏమిట్రా, నేను నీళ్ళు వేసుకున్నాను నిండు చూలాలని అంది ఆవిడ. నువ్వు చూలాలు ఎలా అయ్యావో అన్నాడు ఆయన. అందుకని వాళ్ళు ఆవిడ వచ్చి ఇదే చెప్పింది. వ్రాలగ వచ్చిన ఈసతి చూలాలం తొలగమనిన చూలగుటకు ఏది మూలము చెప్పమని ఈ బాలుడు జగతిని నిట్టి బిడ్డ చదువంబడని. ఇలా ఎవరైనా పిల్లలు అడిగారా? ఏమిటమ్మా పిల్లాడు అడగడం అని అడిగారు. అడిగితే ఇందులో రహస్యం ఏమిటో తెలుసా అండి? నేను చూలాలినయ్యాను, నేను గర్భవతినయ్యానని అహంకరించకు. అందుకే గర్భిణిగా ఉంటే భాగవతం వినండి, సుబ్రహ్మణ్యేశ్వరుడి ఉత్పత్తి వినండి అంటారు. అది ఈశ్వరానుగ్రహము. కేవలము సృష్టి ఆనందహేతువైతే ఆ తరువాత లోపల ఒక బుడగ నీరేడు గింజలా అయితే, మీకు కపిల గీతలో చెప్పాను కదా, గర్భోత్పత్తి లోపల తలని చేసి పుర్రె చేసి వెంట్రుకలు పెట్టి రోమకూపాలు పెట్టి చర్మం పెట్టి రక్తం పెట్టి జీవుణ్ణి పంపి ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఈశ్వరుడు చేస్తున్నాడు. నన్ను తొలగమంటా ఏమిటమ్మా, నేనే తొలగిపోతే నీకు గర్భం ఎక్కడుంది? మీద పడకంటావేమిటి? నేను నీ గర్భంలోకి ప్రవేశించాను కాబట్టే నువ్వు తల్లివి కాబోతున్నావు. కాబట్టి గర్భిణి అయిన స్త్రీ తండ్రి కాబోతున్నవాడు ఇది ఈశ్వరానుగ్రహమని నమస్కరించవలెను, వంశం పెరుగుతోందంటే అని స్వామి ఒక చక్కటి మాట మనకి నేర్పారు. కాబట్టి మగువ
నీ కొమరుడు మా మగవారటు పోవ చూచి మంతనమునకున్ తగజీర పొందునడిగెను పడతీ ఈ చిన్ని కుర్రనల్పుడె చెప్పుమా. ఒక ఆవిడొచ్చింది, ఇంతకు ముందు అసలు కనీవిని ఎరగమమ్మా, నందవ్రజంలో మగవాళ్ళందరూ ఆవుల్ని దూడల్ని తోలికెడిపోయారు, ఆడవాళ్ళందరం అక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నాం, మీ పిల్లాడు ఎక్కడి నుంచి వచ్చాడు అన్నాడు. ఏమిటన్నాము, ఏవో మంచినీళ్ళు ఏదో కావాలని దామనిద్దరం ఆడుకుందాం అన్నాడు. ఇలా ఎవరైనా అంటారా అమ్మా అన్నారు. అంటే ఇందులో ఒక అందమైనటువంటి లీల ఉన్నది. ఏంటంటే సూర్యుడు ప్రకాశిస్తూ ఉండగా పగటిపూట రాత్రి జరిగినటువంటి విశేషాల్ని, దాంపత్య సంబంధమైన విషయాల్ని బహిరంగ చర్చలు చేయకూడదు. సూర్యప్రకాశం ఉన్నంతసేపు ఈశ్వరానుగ్రహాన్ని అనుసంధానం చెయ్యాలి. కాబట్టి అదే పనిగా అటువంటి మాటలు చర్చించుకోవడం, ఇట్లాంటి విషయాలు మాట్లాడుకునే అలవాటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరమాత్మ మీది వ్యభిచార బుద్ధి, ఎందుకని అది దాంపత్యమునందు అది ఒక భాగమని అర్థం చేసుకోకుండా 24 గంటలు అదే రంధితో మాట్లాడుకునేటటువంటి మీరు పశుతుల్యులు అని చెప్పడానికి, మీకు అదే క్రీడ, మీ జీవితానికి ఇంకొకటి లేదని ఒక బుద్ధి చెప్పాడు. ఇంకంతకన్నా నేను దాని గురించి వ్యాఖ్యానం చెయ్యను. కాబట్టి నా కొడుకును నా కోడలు ఏకతమున్న పెనగ పాము నీతడు వెయ్యవన్ కోకలెరుంగక పారిన కూకలిడ నీసు తుండుకునమెకునాఠ్య. పైకి చాలా కఠినంగా అనిపిస్తాయండి, చెప్పకపోతే జీవితంలో తెలియవు. దేశం పాడైపోవడానికి, కుటుంబాలు పాడైపోవడానికి కారణాలన్నీ ఆ లీలల్లో ఉన్నాయి. అందుకని నేను చెప్తున్నాను, ఇవి పరమ పవిత్ర పాలకొండ లాంటి మనస్సుతో మీకు చెప్తున్నాను ఈ లీలలు. ఇదేంటి, నా కొడుకును నా కోడలు ఏకతమున్న పెనగా మిట్ట మధ్యాహ్నం వేళ ఆవిడ కొడుకు కోడలు అమ్మ బయట పడుకో అని తలుపేసి వాళ్ళిద్దరూ దాంపత్య సుఖాన్ని అనుభవిస్తున్నారు. చూశాడు కృష్ణ పరమాత్మ. ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో పావునో దాన్ని పట్టుకొచ్చాడు. కిటికీలోంచి ఆ పావును తీసి వీళ్ళ మీద పారేశాడు. పారేసేటప్పటికి ఒంటి మీద నూలుపోగు లేదు, పావు వచ్చేసింది. ఆ పావును చూసి భయపడి వీళ్ళు తలుపులు తీసుకుని బయటకు వచ్చేసారు. వచ్చేగానే ఊరుకున్నాడా, లౌడ్ స్పీకర్లా అరిచాడు, ఓయేమో రండి 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 అన్నాడు. అందరూ వచ్చి బయటకు వచ్చి చూశారు. ఏమిటమ్మా నీ కొడుకు చేసిన పనులు? నా కొడుకును నా కోడలు ఏకతమున్న పెనగ పాము నీ తడువేవన్ కోకలెరుంగక పారిన కూకలిడె నీసుతుండు గుణమెగునాఠ్య. అంటే ఇందులో ఉన్న రహస్యం మీకు నేను ఆ దక్ష ప్రజాపతి, ఆ తరువాత హిరణ్యాక్ష హిరణ్యకశిపులు పుట్టే ముందు కపిలుడు, ఆ కశ్యప ప్రజాపతి, దితి దగ్గర చెప్పాను. వంశంలో దారుణమైన పిల్లలు ఎందుకు పుడతారో తెలుసా అండి? కాలము కాని కాలమునందు రమించకూడదు దంపతులు. అలా రమిస్తే ఉగ్రభావనలు కలిగినటువంటి వాళ్ళు, దేవతా తిరస్కారం చేసేవాళ్ళు జన్మించి ఐశ్వర్యం వెళ్ళిపోతుంది. అందుకే కొన్ని ఇళ్లలో అంటారు, మహానుభావుడు వాళ్ళ ముత్తాతగారిటువంటి వాడు, తాతగారిటువంటి వాడు, తండ్రిటువంటి వాడు, ఈయన విషయంలో చూడండి ఐశ్వర్యం హారతి కర్పూరంలో అయిపోయింది, ఎన్ని దురలవాట్లో ఎలా వచ్చాయోనండి అంటారు. ఇది రావడానికి కారణం జనన సమయమునకు హేతువైన ప్రవర్తన తల్లిదండ్రుల యందు లేకుండుట. కాబట్టి సూర్యుడు ప్రకాశిస్తుండగా కృతజ్ఞతా దోషం అంటుకుంటుంది. అటువంటి భయంకరమైనటువంటి ఫలితాలను ఇస్తారు దేవతలు. కాబట్టి ఆ పని చెయ్యకూడదు. కాబట్టి ఇది పశుకామము అని చెప్పడానికి పావుని విసిరాడు స్వామి. లోపల ఎంత గొప్ప రహస్యం ఉందో చూడండి. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మ పోయదమెక్కడికైనను మాయన్నుల సురభులాన మంజులవాణి. ఆఖరికి వాళ్ళు అన్నారు, అమ్మా ఇంకా నీ కొడుకు ఎలాగో మా ఇంట్లో పాలు పెరుగు బతకనివ్వడు, ఈ ఊరు విడిచి వెళ్ళిపోతామమ్మా, ఈ ఊళ్ళో ఆవుల మీద మా అన్నగారైనటువంటి నందమహారాజు గారి మీద ఒట్టు, మేమందరం వెళ్ళిపోతున్నామమ్మా అన్నారు. అంటే ఆవిడ చూసి అంది, ఇవన్నీ ఎప్పుడు చేశాడంది. ఇవాళ పొద్దున్నే లేటెస్ట్ క్రైమ్స్ ఇవన్నీ, పాత ఛార్జ్ షీట్ కాదు ఇది, కొత్తగా ఇవాళ పొద్దున చేశాడమ్మా. ఎక్కడున్నాడు? ఇంట్లోనే మొలగంట టింగ్ 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 అని మోగుతుంటే గోడవారు ఉన్నాడు. పిలిస్తే వచ్చాడు. ఆవిడేమో పాలిస్తే అమ్మా నేను ఆడుకుని వస్తానమ్మా అని వెళ్ళాడు. అమ్మా ఆకలేసేస్తోందమ్మా, ఇంట్లోకి వచ్చి అప్పుడే బువ్వ తిని పడుకున్నాడు. ఆవిడంది, అమ్మాయి ఎంత అన్యాయం అమ్మా, నా కొడుకు అందంగా ఉంటాడు బుజ్జి కృష్ణుడని మీరేమో ఇన్ని చాడీలు చెప్తారా? అన్య మెరుగడుతన ఎంత నాడుచుండు మంచి వాడితడెగ్గులు మనరమ్మ రామలారత్రిలోక అభిరామలార తల్లులార గుణవతి తల్లులార అందావిడ.
అన్యమెరుగడు తన ఎంత నాడుచుండు. అయ్యో మా అబ్బాయికి కింద 2 పళ్ళు పైన 2 పళ్ళు అంతే, 4 దంతాలు వాడికి, నోట్లో వేలెడితే కొరకలేడమ్మా, వాడి మీద ఇన్ని నేరాలు చెప్తారా? పాపం వాడికి ఏం తెలుసు, నా ఒళ్ళో ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, నేనే పెట్టానన్నాం, ఇంత వెన్న తినేశాడా, వాడికి ఉన్న ఇంత చిన్ని బొజ్జకి అన్నన్ని అబద్ధాలే, అలా చెప్పకూడదమ్మా అంది. చిత్రం ఏమిటో తెలుసా అండి, ఇవన్నీ ఒక్కొక్కళ్ళు చెప్తూ ఉంటే అందరిళ్లల్లో తను చేశానని ఆయనకి తెలుసు. వాళ్ళు చెప్తున్నప్పుట అమ్మ ఒళ్ళోనే పడుకుని దూరంగా పరిగెత్తలేదు. కాంతలు తల్లితో తన వికారములెల్లగనింప భీతుడై శాంతుని పెంపునం పరుమ సాధుని పెంపున గోలమాక్కి విభ్రాంతుని కైవడి జడుని భంగి కుమారకుడురకుండే ఏ వింతయులేక తల్లి కుచవేదికపై తలమోపియాడుచున్. అమ్మ ఒళ్ళో పడుకుని ఆ పమిట కొంగు నోట్లో పెట్టుకుని వాళ్ళు అలా చెప్తుంటే కన్నార్పకుండా వాళ్ళ వంక చూసి నీ చేశానా అన్నట్టుగా మళ్ళీ ఇలా అమ్మ వంక చూసి అనిమాట. అమ్మ ఇలా వీడి వంక చూసి నో ఐ రిఫ్యూజ్ దిస్ చార్జ్, నువ్వు చేసి ఉండవు అనేది. మళ్ళీ రెండో ఆవిడ చెప్తుంటే మళ్ళీ ఆవిడ వంక ఇలా చూసి కొట్టేస్తుందేమో అన్నట్టుగా అమ్మ అని ఇలా భయంగా చూసేవాట. మళ్ళీ అమ్మ ఏం పర్వాలేదని ఇలా నిమిరితే మళ్ళీ పడుకునేవాట. ఇలా కాంతలు తల్లితో తన వికారములెల్లగనింప భీతుడై ఎంతో భయపడిపోయిన వాళ్ళ సాధుని సొంపునం చాలా అమాయకుళ్ళ ఏ తప్పు చెయ్యని వాళ్ళ జడుని భంగి అసలు చెప్తే తప్ప ఇలాంటి అల్లరి ఉంటుందా ప్రపంచంలో? అసలు అలా వెన్న దొంగతనం చేస్తారా? అలా ఆడవాళ్ళతో మాట్లాడతారా? అలా కూడా మాట్లాడతారా అన్నట్టుగా చూసేవట. జడుని భంగి కుమారకుడు రకుండే ఎక్కడ ఏ ఇంతయులేక తల్లి కుచవేదికపై తలమోపి ఆడుచున్. అమ్మ కొగ్గుతో ఆడుకుంటూ అలా చూస్తుంటే అమ్మ పొంగిపోయి వాడి బుర్ర పట్టుకుని ముద్దులు ఎత్తేసుకుని ఆ చిన్ని కృష్ణుణ్ణి మా అబ్బాయి అలాంటి వాడేమి కడుపుండి అవతలకండి. చూసారా ఎలా గెలిచేశానా మా అమ్మ ఒళ్ళో పడుకుని అని ఓ దొంగ నవ్వు నవ్వేడు వాళ్ళ వంక చూసి. వాళ్ళు అన్నారు అవును ఇప్పుడు ఎందుకు తెలుస్తుందిలే, ఇన్ని ఇళ్లలో జరిగింది ఇంట్లో జరగదేమిటి, జరుగుతుంది, అప్పుడు మేమందరం స్టేడియంలో కూర్చుంటాం.